తులారాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది? చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఈ వీడియోని ఏముందులే అని చెప్పి దయచేసి అనుకోవద్దు. ఎంతో ఉన్నత స్థితిలోనికి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు. ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా తులారాశి వారు ముఖ్యంగా ఈ వీడియో మాత్రమే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ వెన్నంటే ఏ దేవత తిరుగుతూ ఉంటుంది? అసలు ఏ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు? మీరు పట్టించుకోవటం కోసం మీకు కూడా అది తెలియడం కోసం ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందించనుంది? ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి తులారాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయవద్దు. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంతకీ ఆ దేవత ఎవరు? తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీకు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలను అనుభవించారు. కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చిందండి. అదృష్టం కలిసి రావటానికి, అదృష్టం తీసుకువచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించబోతుంది. అంటే మీరు నమ్ముతారా? తులారాశి వారి గురించి అయితే మొదట తెలుసుకుందాం. తులారాశి వారి మనసు ఎలా ఉంటుంది అంటే చాలా మంచి మనసు. అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటాయి. సరిగ్గా ఏ పని అయినా సరే, వర్క్ అయినా కానీ, ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారు అన్నమాట. ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివ్వరు. వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరన్నమాట. ఎదుటి వారికైతే వీరి వల్ల నష్టం జరగదు అంటే నమ్మి తీరాలి అన్నమాట. చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యరు. సహాయం చేస్తారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు తప్ప అన్యాయం చేద్దాము, వాళ్ళను పాడు చేద్దాము, నాశనం చేద్దామని చెప్పి ఇటువంటివేమీ కూడా మనసులో పెట్టుకోరు. చాలా స్వచ్ఛమైన మనసు అనే చెప్పుకోవాలి తులారాశి వారిది. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. కోపం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎందుకంటే ఎదుటి వారు కనుక ఏదైనా నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారనుకోండి, ఆ విషయం వీరికి తెలుస్తుందనుకోండి, అసలు వీరికి ఆపడం బ్రహ్మతరం కూడా కాదు. అంటే నమ్ముతారా? అంత కోపావేశాలతో ఊగిపోతారు అన్నమాట. కానీ పక్కన ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పకండి. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా చూపించగలుగుతారు. అంత పగని కూడా చూపించగలుగుతారు. వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి, ఎంత రాశి వారికి ఓర్పు కానీ, సహనం కానీ, పట్టుదల, ఒకటి సాధించాలని తపన కానీ చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. ఊహ తెలిసిన దగ్గర నుంచి చాలా రకాలుగా కష్టాలను అయితే చూశారండి. ప్రతి కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారు. వీరి యొక్క మృదు స్వభావం కానీ, యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి ఇట్టే ఆకట్టుకునే మాట తీరు అనేది వీరికి గొప్ప లక్షణం అనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం 2025వ సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి, వ్యాపార పరంగా కానీ, వాహనాల పరంగా కానీ చూసుకున్నా, వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలు అనేవి వీరు పొందారు. ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటి అంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాలలో అదే చిన్న విషయమైనా కానివ్వండి, పెద్ద విషయమైనా కానివ్వండి, అసలు సంబంధం లేని విషయాలు మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుక్క తిప్పుకోలేము అంటారు కదా. అలాంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసింది అనే చెప్పుకోవాలి. ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి. కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతుంది. ఇంతకీ ఆ దేవత ఎవరు అని చెప్పి అనుకుంటున్నారా? ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా తులారాశి వారు ఆశ్చర్యపోతారు, కంటతడి పెట్టుకుంటారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే కనుక ఆ దేవతని మరిచిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు. మరి మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతున్నందుకు కంటతడి పెట్టుకుంటారు అన్నమాట.
ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత. పెద్దవారిని అడిగితే మీకు కులదేవత గురించి చెప్తారు, తరతరాల వారిని అడిగితే కులదేవత గురించి చెప్తారు. తల్లిదండ్రులను కానీ, నానమ్మ తాతయ్యను కానీ, వాళ్ళ వెనుక తరాలు బ్రతికి ఉంటే వారిని అడిగితే ఆ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్న తరతరాలకు దేవతలకు గుడి కట్టారు, కులదేవతలకు గుడి కట్టారు, పూజలు చేశారు. దేవత వల్ల మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటూ పండుగలు పూజలు చేస్తున్నప్పుడు ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయారు. అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్తి అన్నమాట. ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు నాకు కష్టాలు పడకూడదు, నా బిడ్డలు బాధపడకూడదు, పట్టిందల్లా బంగారం కావాలి, మర్చిపోయినా ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదు, నా బిడ్డలను వదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవతే మీకు గుర్తు చేయటానికి స్వయంగా కదిలి వచ్చింది. ఎటువంటి కష్టాలు రాకుండా చేయటానికి, ఎటువంటి నష్టాలు రాకుండా చేయటానికి స్వయంగా ఆ దేవతే అడుగుపెట్టింది. నిజంగా తులారాశి వారు అయితే మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవటానికి వచ్చింది అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి. కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు, కానీ కొన్ని కారణాలు మీ బిజీ లైఫ్ స్టైల్, ఉద్యోగాలకు వెళ్ళడం, బిజీ లైఫ్ స్టైల్లో ఒక దేవుణ్ణి నమస్కరించుకుందామన్న తీరిక లేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడిన వారు, అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు. కనుక వెంటనే ఫోన్ చేయండి, మీ పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరు అని చెప్పి కనుక్కోండి. ఆ దేవత పాటనైనా కానీ, అంటే ఇతర స్టేట్లో స్థిరపడివారు ఆ దేవత ఫోటోనైనా కొనుక్కోవచ్చు. కొనుక్కొని ఇంట్లో ఆ దేవతను పెట్టుకొని పూజించండి. ఈ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా అమ్మవారికి ధూపం నైవేద్యాన్ని పెట్టండి. ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారు అంటే కనుక ఆ దేవతను మీరు వదిలేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు మీకు ఆ కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచనగా గుర్తు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి. ఆ దేవతను కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తలా కాస్త వేసుకొని గుడి కట్టించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవారు చేసిన వాళ్ళే కాబట్టి అమ్మవారిని కనీసం ఇంట్లో పటం పెట్టుకున్నా కానీ పూజ చేసుకుంటే నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా, ఏ కార్యాన్ని చేపడుతున్నా దేవతను తలుచుకోండి. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మట్టి పట్టుకున్నా కానీ బంగారం అవుతుందన్నమాట. కాబట్టి బయట స్టేట్స్లో ఉన్నవారైనా మీరు ఒక ఫోటోనైనా పెట్టుకోండి. మళ్ళీ చెబుతున్నాను, ఇక మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అనుకుంటూ ఈ ఫోటో మీరు పెట్టుకొని పూజలు మొదలు పెట్టిన తర్వాత మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. చాలామందికి కూడా పితృ రుణాలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి, వెనకటి తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి, పెద్ద శాపాలు ఉంటాయి, డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఈ అమ్మవారిని పూజలు చేయటం మొదలు పెడతారో అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి ఆ దేవతను ఎప్పుడు కూడా బంగారం అని చెప్పుకోవాలి. ఆ బంగారాన్ని మాత్రం వదలకండి. ఇంట్లో మీకు కూడా దైవాన్ని పూజించడం వలన భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది, సంతానపరంగా బాగుంటుంది. ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవటం వల్ల ఆ దేవత మీ దగ్గరకు వచ్చింది. ఆ దేవతకు పూజలు చేయండి, ధూపాన్ని వెలిగించండి, హారతి ఇవ్వండి. జీవితంలో మీకు అదృష్టం అంటే అదృష్టమే పడుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా, కష్టాలు పడుతున్నారా, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా, ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నారా? అయితే దీనంతటికీ కూడా కారణం మీరు ఆ దేవతను పూజించకపోవటం. ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో మీ కంటపడింది అంటే కనుక నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు. తులారాశి వారు, ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వెంటనే అమ్మవారికి పూజలు చేయడం మొదలు పెట్టండి. ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదు. అన్ని దేవుడి పటాలతో పాటు అమ్మవారి ఫోటోని కూడా పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి ధూపాన్ని వేసుకుంటూ సాంబ్రాణి వేసుకుంటూ హారతి వేస్తే సరిపోతుంది.
ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది. మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పట్ల అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా మీ స్థితి మెరుగుపడుతుంది. ఏది చేయాలనుకున్నా కానీ చక్కగా కలిసి వస్తుంది. అష్టైశ్వర్యాలు కుటుంబంలో కలుగుతాయి. ఆనందంగా సుఖాలని అనుభవిస్తారు. ఇప్పటికైనా అర్థమైందా తులారాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అని చెప్పి? మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఈ లైక్ వలన కేవలం నాకు మాత్రమే ఉపయోగపడటం కాదు, మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో చేరుకుంటుంది. వారు కూడా తెలుసుకుంటారు. వారు కూడా మీ రాశికి చెందిన వారు కాబట్టి వారు కూడా మీకు లాగానే కష్టాల నుంచి తప్పించుకుంటారు. అది కూడా ఒక పుణ్యకార్యమే. కాబట్టి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.